ఈరోజు కర్రీ వచ్చేసి పిక్కలు ఇంకా కాలీఫ్లవర్. ఇది మా సైడ్ పిక్కలు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నాకు. సో ఈ ముందుగా నేను ఇవి పిక్కలు ఉడకబెట్టుకున్నాను. ఇవి పక్కన నానబెట్టాను. ఇందులో మనకు కావాల్సినవి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టొమాటోస్ పక్కన అలా ఆయిల్ హీట్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఫ్రై అయిపోయాయి. మేము టొమాటోస్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్ వేసుకోవాలి. వేగుతున్నాయి, మనం కారం కూడా వేసుకోవాలి. సో సాల్ట్, కారం ఇంకా మనం కూర సరిపడా వేసుకోవాలి. నానబెట్టుకున్నాం కదా, ఇది కాలీఫ్లవర్ ముందు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసుకున్నాం కాలీఫ్లవర్ అన్నీ వేసేసి ఇది బాగా కలుపుకోవాలి. కదా మనకి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం పిక్కలు అనేవి యాడ్ చేసుకుందాం. సో ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి కర్రీ అయిపోద్ది. అంటే కొంచెంసేపు అయ్యాక ఒక 5 minutes 10 minutesలో కర్రీ అయిపోతుంది మనకి. సో మేము చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. సో గాయస్, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి గాయస్, చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి. సో లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కూర నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మా నుంచి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకోండి లైట్గా. కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేస్తే ఒక 10 minutesలో మనకి అయిపోతుంది కర్రీ. చూస్తున్నారు కదా, వాటర్ వేసే కదా దగ్గరగా అయిపోయింది కర్రీ. సో మనకి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే ఇంకా. సో చూసినాం కదా ఎంత ఎమ్మగా ఉందో కూడా. సో గాయస్, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్.